బాలుగారు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒక్క విషయం చెప్తా, పెళ్ళి చేసుకుంటే లైఫ్ లాంగ్ చచ్చిపోయినా సరే భరించేంత వరకు దమ్ముంటే పెళ్ళి చేసుకోవాలి. మధ్యలో వాడుకుని వదిలేసి జీవితాలు నాశనం చేయొద్దు. లవ్ అని చెప్పి కొన్ని రోజులు వాడుకుని ప్రెగ్నెంట్లు చేసి కడుపులు చేసి వదిలేయడం కాదు. నమ్మకం ఉంటే ప్రేమించండి, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కానీ చేసుకోండి ఇంట్లో వాళ్ళని ఒప్పించి. కానీ మధ్యలో ఇడిపోకండి. నీ వదిలేస్తే ఆ అమ్మాయి నీ వరకు చచ్చిపోవడం, మళ్ళీ అమ్మాయి వదిలేసిన అబ్బాయి చచ్చిపోవడం, ఇది ఎంతవరకు కరెక్టు? అవును. అంటే సావకండి అమ్మాయి వదిలేసినంత మాత్రంలో, అబ్బాయి కూడా అమ్మాయిని వదిలేసి సావకండి. కానీ నిజాయితీ ఉండండి, లేదంటే హ్యాపీగా బతకండి. కానీ చచ్చిపోతే ఏమీ రాదు అని నా ఫీలింగ్, అంతే. ఓకే, ఇప్పుడు ఎవరైనా వాడుకుని మోసం చేసిన అబ్బాయిలు ఎవరైనా సరే నేను చచ్చిపోలేను. వాడుకుని మోసం చేస్తున్నాడు, నన్ను చాలా మంది మోసం చేశారు. ఫ్రెండ్స్ సర్కిల్ మా తోడుంటా బాలుని మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అంటారు. వాళ్ళు అవసరానికి యూజ్ చేసుకుంటారు. తర్వాత మనకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి అడిగామనుకో ఫోన్ ఎత్తారు, అప్పుడు మనం దేకరు. అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ కోసం మనం పిచ్చి పిచ్చి చేసుకునే అవసరమా? వాడు ఆడుకుంటే లైఫ్ లో ఇంకో ఫ్రెండ్ వస్తాడు. ఏముంది, మొత్తం సెల్ఫ్ మోటివేషన్ అనుకుంటా కదా బాలుగారు మీరు? అంటే మీకు మీరే మోటివేట్ చేసుకొని స్ట్రాంగ్ గా ఉంటారు కదా? నా ఓన్ గా నాకు ఎవరు నేర్పించరు, నాకు ఎవరు చెప్పరు.